నేను ఇస్తలే మేడం. ఏదైతే ప్లే చేయండి, మీ ఫోన్లో రెడీ పెట్టుకోండి. ఇప్పుడు బీజేపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు లోపల ఉన్నారు. పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటే ఉంచుతా, నేను కంటిన్యూ చేస్తా, లేకపోతే లేచి వెళ్ళిపోతా. ఇది ప్రెస్ మీట్, మీరు లోపల ఉంటే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండండి, లేకపోతే బయటకు పోయేటోళ్ళు వెళ్ళిపోండి. మీడియా సమావేశాల్లో మీడియాకి డిస్టర్బెన్స్, మాకు డిస్టర్బెన్స్, మాట్లాడేటోళ్ళకి. స్టార్ట్ చేద్దామా? ఇక్కడ ఏమా పేపర్లు ఇచ్చేసి అది జియోలు ఇచ్చేసి మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు, మన ప్రీతమ నాయకుడు అన్న మన అరవింద్ ధర్మపురి గారికి, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సోదరి డాక్టర్ గోగా శ్రావణి గారికి, అదే కార్యవర్గ సభ్యుడు డాక్టర్ అనూప్రావు గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శులు కొండపల్లి శ్రీనివాసు, నల్వాల తిరుపతి శ్రీనివాస్ గారికి, ఇప్పుడు వేదిక మీద ఉన్న అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క ప్రెస్ మీట్ మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇది అవసరమా? డైరెక్ట్ మాట్లాడటం బెటర్. ఎదుకులు రాపేయండి. ఫ్యాన్ చలో సార్, మాట్లాడకండి. ఎవరు డోర్కి అడ్డం ఉండాలి, అందరు పక్కకు జరగండి. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. కొన్ని రోజులుగా జగిత్యాల్లో జరుగుతున్న అంశాలన్నీ మీ అందరికి తెలిసినాయి. సంజయ్ కుమారు పార్టీ మారినోడు, ఈయనకి రాజకీయ ఓనమాలు నేర్పిన పార్టీకి పంగనామాలు పెట్టి కాంగ్రెస్కి పోయినోడు. ఇటువంటి వాడు కమర్షియల్ గెయిన్ కోసం, పైసల కోసం పార్టీ బయటికి పోండి, మీరు బయటికి పోండి, ఇరిటేట్ చేస్తున్నారు. సీరియస్ ఇష్యూ నడుస్తుంటే సీరియస్నెస్ లేకపోతే బయటికి పోండి. ఎవరు పేరు పెట్టి పిలవాల్సి వస్తుంది. నేను యాదగిరి బాబిట్రా, డబ్బుల కోసం నీకు పొలిటికల్ బర్త్నిచ్చిన పార్టీని మోసగించినవును. నీకంటే చెండాలుడు ఎవడు ఉండడు. పార్టీ మారడం తప్పు కాదు, రాజీనామా చేసి పోవాలి, మళ్ళీ ఎలక్షన్కి పోవాలి. జగిత్యాల ప్రజలు మొత్తము ఓటర్లందరికీ మోసం చేసినావు. నేను ఫస్ట్ బేసిక్ ఎథిక్స్ లేని మనిషివి నువ్వు జగిత్యాల ప్రజలకు మంచి చేస్తావంటే జగిత్యాల్లో ఉన్న ఓటర్లు పక్కన పెట్టండి, కుక్కలు కూడా నమ్మవు ఇయ్యాలంటున్నాడు. నేను ఇదివరకే చెప్పిన, ఈయన కేంద్రీయ విద్యాలయాన్ని కాంప్లికేట్ చేస్తున్నాడు. ఆయనకు సంబంధించిన జాగాలు ఎక్కడో ఏమున్నాయో, వాళ్ళ చుట్టాలకు ఉన్నాయా, ఎవరికి ఉన్నాయా, అక్కడికి తీసుకుపోవాలన్న ప్లాన్ తోటి ఒకరోజు నాకు ఫోన్ కూడా చేసిండు. ఆబ్వియస్ గా నాకు జగిత్యాల గల్లీ నాకు పరిచయం లేదు. నేను కనుక్కుంటే ఈయన ప్రపోజ్ చేసే డబుల్ బెడ్రూమ్లు వెనకాల ఆడ రోడ్లు చక్కగా లేవు, కనెక్టివిటీ చక్కగా లేదు, ఆ డబుల్ బెడ్రూమ్లు చక్కగా లేవు. అక్కడ ఐటీఐ ఏమైనా ఉందా అటు సైడ్, వాళ్ళు సంతోషంగా లేరు. కాబట్టి నేను అట్లా కుదరదండి,
మాకు ప్రపోజల్ ఉంది, చెలుగళ్ళు డే స్కాలర్ స్కూళ్ళు రోజు పొద్దున తల్లిదండ్రి వదిలేసి సాయంత్రం పిల్లగాళ్ళని తెచ్చుకుంటారు. 2 సార్లు తిరుగుతారు. కనెక్టివిటీ, యాక్సెసిబిలిటీ ఈజీగా ఉండాలి. బస్సులు తిరగాలి, ఆటోలు తిరగాలి, కంఫర్టబుల్గా తిరగాలి. ఇది డే స్కాలర్ స్కూలు అని చెప్తే ఆయనకు నచ్చలేదు. ఆయనకు నచ్చినా నచ్చకపోయినా నాకు ఫరక్ పడదు. నేను మీకు మంచి చేయాలని నేను ట్రై చేస్తాము. ఆల్రెడీ 2 కేంద్రీయ విద్యాలయాలు సొంత ప్రెమిసిస్లో నడుస్తున్నాయి. నా పార్లమెంట్ నియోజకవర్గంలో బోధన్లో, నిజామాబాద్లో 2 నవోదయాలు అలాట్మెంట్లు అయిపోయినాయి. ల్యాండ్లు రెంటెడ్ ప్రెమిసిస్లో 1 సంవత్సరం అకాడమిక్ ఇయర్ కూడా అయిపోయింది. ఇక్కడ కేంద్రీయ విద్యాలయము ఈయన చేయబట్టి రెంటెడ్ ప్రెమిసిస్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కూడా కాలే. ఇప్పుడు మళ్ళీ పోతుంది అకాడమిక్ ఇయర్. కానీ ఫాల్తు లెక్కలు బంద్ చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే. నెంబర్ 1 ఫాల్తు. నువ్వు టీఆర్ఎస్ని ఎట్లా వదిలినావు, ఏం బీకనీకి వదిలినావు చెప్పు. ఏం బీకినావు? 2.5 సంవత్సరాలు అవుతుంది. ఏం బీకినావు చెప్పు. కేవలం ఇంకా నేను ఈ ప్రెస్ మీట్ అయిపోయినాక నేను ఇష్టపెడతా అనుకోరు. ఇది మొదలైంది ఆటిగా. బిడ్డని మొత్తం నంగా చేసే వరకు ఇష్టపెట్టేది లేదు. రాజకీయంగా నగ్నంగా చేసే వరకు ఆయన క్యారెక్టర్ని, కమర్షియల్ కరప్ట్ నేచర్ని పూర్తిగా జగిత్యాల ప్రజల ముందు నిలబెట్టే వరకు ఊకునేది లేదు. ఇది ఈయనకు ఇంతకుముందు కూడా ఇచ్చిన ఈ డాక్టర్కి, మీ కళ్ళ డాక్టర్కి కేంద్రీయ విద్యాలయంది మెట్రోపాలిటన్ సిటీస్ అండ్ హైదరాబాద్ అండ్ బెంగళూరుకి 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు ఒప్పుకుంటుంది. 4 మెట్రో సిటీస్ ప్లస్ హైదరాబాద్ ప్లస్ బెంగళూరు. 2.5 to 5 acres, మినిమం 2.5, మ్యాక్సిమం 5. ఇక వేరే అన్ని జాగాలల్లో, అన్ని లొకేషన్స్లో దేశంలో మినిమం 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు. ఇది కేంద్రీయ విద్యాలయం మీడియా గ్రూప్లో పెట్టేయడమా. ఇక ఈ గొట్టంగాడు పోయి తెచ్చిండు. ఇగో జగిత్యాల ప్రజలకు ముందర ఈయన తెచ్చిన జియో దించేస్తున్నాడు. 2 ఎకరాలు ఉంది ఇలా. 2 ఎకరాలు కేంద్రీయ విద్యాలయం తీసుకోదు, జగిత్యాలలో తీసుకోదు. ఇది ఏం చేస్తాడంటే ఇది రిజెక్ట్ అవుతుందని తెలిసి ఇది రిజెక్ట్ అయిపోయింది కాబట్టి మళ్ళా గాడనే ఏడనో మరిగా. ఇక్కడ ఇందరు ఉన్నారు కదా, మీడియా మిత్రులు ఉన్నారు కదా, చెలుగల్ మెయిన్ రోడ్డు మీద ఉన్న జాగా కేంద్రీయ విద్యాలయానికి బెటరా, ఆడ డబుల్ బెడ్రూమ్ల వెనకాల కేంద్రీయ విద్యాలయానికి బెటరా, డే స్కాలర్ స్కూల్కి చెప్పండి. ఇది కాదు అది బెటర్ పలానా కారణం వల్ల ఎవరైనా చెప్తే నేను వినదలుచుకున్నా. నాకంటే ఎక్కువ జగిత్యాల జాగ్రఫీ మీకు తెలుస్తుంది కదా ఎక్కువ. ఈయన ప్రపోజ్ ఒక రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చాడు. రెసిడెన్షియల్ స్కూలు 4 కిలోమీటర్ల దూరము. ఒక డే స్కాలర్కి ప్రజలకు సౌకర్యంగా ఉండాలన్నా, రెసిడెన్షియల్ ఎక్కువ సౌకర్యంగా ఉండాలి. చిన్న పోరాడిని అడిగినా, మొలిగాని అడిగినా చెప్తాడు. రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటే వారానికి ఒక్కసారి తల్లిదండ్రులు రావచ్చు. డే స్కాలర్ అయితే పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి పోవాలి. రోజు పిల్లగాడు పొద్దున పోవాలి, సాయంత్రం రావాలి. రెసిడెన్షియల్ అంటే వారానికి ఒకసారి వస్తుంది. ఇది ఆయన తెచ్చేది లేదు, కట్టేది లేదు. ఏదో వీడియో క్లిప్ ఉన్నదమ్మా, అది పెట్టు. ఈయన టెండర్లు పిలిచేసారు ఆల్రెడీ అన్నాడు. అది పెట్టు ఒకసారి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ మరి 200 కోట్లు వచ్చింది. కాంట్రాక్టర్ రెడీ ఉన్నాడు. ఈయన డబ్బులు లేవు, కాంట్రాక్టర్ ఉన్నాడో లేదో తెలియదు, నాకు తెలియదు. కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంట్రాక్టర్ నా చుట్టూ తిరుగుతున్నాడు. ఏది పేద బీసీఎస్సీ విద్యార్థులు. మరి వాళ్ళకు కూడా నేను అదే చదివాలని పట్టుకుని కూర్చోవాలా? టీఆర్ నగర్ లో ఇప్పుడు నేను ఆల్రెడీ రెడీ చేస్తున్న స్థలం. గౌరవ మంత్రి గారు 200 కోట్లు శాంక్షన్ అయిపోయింది. జాగా శాంక్షన్ కాలే. జాగా నిన్న మొన్న శాంక్షన్ అయింది. 200 కోట్లు ఓడిచ్చిండు నాకు జాగా కట్టుకోండి. ఎవడు ఎస్టిమేట్ చేసిండు? కాంట్రాక్టర్ రోడ్ ఫైనల్ చేసిండు. జాగా రాకంటే ముందు కాంట్రాక్టర్ ఫైనల్ ఎట్లా అయిండు, టెండర్ ఎట్లా ఫైనల్ అయింది, బడ్జెట్ ఎట్లా ఫైనల్ అయింది. జగిత్యాల ప్రజలు కొంచెం ఆలోచన చేయండి. రోజుకో పూటకో పార్టీ మారటంతో
మనం నడపలేము. ఆల్రెడీ వెనుకబడి ఉన్నాము. కేంద్రీయ విద్యాలయంలో బొచ్చడు పైసలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వంలో. ఈ బిచ్చగాడు రేవంత్ పోయి అడుక్కుంటా ఉంటాడు మోదీ గారి దగ్గర. ఆర్ఎస్ఎస్లో మాకు నేర్పిస్తారు. మేము జాయిన్ కాగానే రాజకీయాలు దేశం మొదలు, తర్వాత ప్రజలు, తర్వాత దళము అంటే బీజేపీ మాకు, నాలుగోది మన సొంత కుటుంబం కానీ మనం కానీ. ఆ డైలాగులు కొడుతున్నాడు రేవంత్ ఎవరిని ఇంప్రెస్ చేయనీకే. మోదీ గారిని ఎందుకు అంతగానో ఇంప్రెస్ చేస్తున్నావు? రేపు వస్తావా? మెల్లగా ఇండైరెక్ట్గా చెప్తున్నావా? సార్ అనిపోయారు కూడా మెరిసే జుడిజావా అని. ఈయనేమో దేశం ముందు, ప్రజలు నెక్స్ట్, దళం తర్వాత. అంటే ఏంది? కాంగ్రెస్ మోసం చేస్తావా? మీ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ మోసం చేసినట్టు. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా బుద్ధి లేదు ఢిల్లీలో కూర్చున్నానికి. ఆలోచించుకోవాలా, ఆలోచించుకోకపోతే వన్ సభ వస్తారు కానీ ఇది. కాబట్టి జగిత్యాల ప్రజలకి ఒక మంచి సిబిఎస్ఈ సిలబస్ తోటి ఒక వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ వస్తుంటే మీ ఎమ్మెల్యే అడ్డం పడ్డందుకు 1 సంవత్సరం అయితే పోయింది అకాడమిక్ ఇయర్. జాగా ఇప్పటికీ ఫైనల్ కాలేదు. అవతల ఐటీఐ అవతల ఇస్తే రిజెక్ట్, మళ్ళా కేంద్రీయ విద్యాలయం రిజెక్ట్ చేస్తుంది. ఇంకో సంవత్సరం పోతుంది. బాగా ఒళ్ళు కొవ్వెక్కి 2 ఎకరాలు తెచ్చిండు. కావాలని 2 ఎకరాలు తెచ్చిండు. నీకు జాగానే ఫైనల్ కాలే. టెండర్ ఎట్లయితుంది? కాంట్రాక్టర్ ఎట్లా వస్తాడు? బడ్జెట్ ఎస్టిమేషన్ ఎట్లయితుంది? ఇక నేను ఎందుకు మొదల అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి పార్టీ ఎందుకు మారినంటే డెవలప్మెంట్ కోసం పోయినా అని ఇచ్చిండు. ఏం సేవ చేసినావు నువ్వు? మామిడి రైతులకు ఏం సేవ చేసినావు? బీఆర్ఎస్లో ఏం బీకినావు? ఇప్పుడు కాంగ్రెస్లో 2.5 సంవత్సరాలతో ఏం బీకుతున్నావు? నువ్వు వడ్లు 3 కిలోలు, 3.5 కిలోలు, 10 కిలోల తరుగు అవుతుంది. మళ్ళా ఏదో బీగిరేడ్ అనుకుంటే 20 రూపాయలు తీసేస్తున్నారు. 10 కిలోలు పంగనామం పెడుతున్నావు క్వింటాల్కి. మక్కలు పూర్తిగా ఉండలేరు. జగిత్యాలకి ఏమైనా మేము ఇచ్చిన 60 కోట్లు, ఈ నేషనల్ హైవే మీ టెండర్లు గిండర్లు అవుతున్నాయి, స్టార్ట్ అవుతుంది ఆర్మూర్ మంచిర్యాలు, ఇటువంటి మేజర్ కాకుండా ఈయన చేసింది ఏమైనా ఉన్నదా? కాంగ్రెస్ పోయి పీకింది ఏమైనా ఉన్నదా అంటున్నా. ఆ డబల్ బెడ్రూమ్ ఎట్లున్నాయో కూడా తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. 4,500 500 మంది అని ఉంటున్నాడా? నీళ్లు లేవు, డ్రైనేజు లేదు, కరెంటు లేదు, రోడ్లు లేవు. పోయి ఉంటారా? లేకపోతే కడి చేసేసి వేరే వాళ్ళకి ఇస్తామంటే భయంతో కొందరు ఉంటున్నాడు. ఈయన ఇంకా చాలా స్కామ్లు ఉన్నాయి, అన్ని బయటకు వస్తాయి. బాగా పైసలు తినేది మరిగిండు బాగా. అరవింద్ ఆయన కంటే ఎక్కువనేయట. అరవింద్ లేక సంపాదించుకో, వేరే దందా చేసుకొని సంపాదించుకో. జగిత్యాలలో మోసం చేసింది సంపాదిస్తున్నావా? ఉన్నాయి నాయర, నీకంటే ఎక్కనే ఉన్నాయి. నేను ఒప్పుకుంటున్నా కదా, బాగా జాపుతున్నాయి. మీ ముఖ్యమంత్రి కాకంటే ముందు కూడా నాకే ఎక్కువ ఉండే. చెప్తున్నా, కుల్లా చెప్తున్నా. అవి తీసే ఎలక్షన్ తీస్తే అయిపోతుంది కదా నామినేషన్ పత్రాలు. రేవంత్కి ఎంత ఉంటుంది తీయండి, నాది ఎంత ఉంటుంది తీయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి, కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి సంగతి నాకు తెలియదు. అందరికి ఎక్కైపోయి ఉండొచ్చు. దేశం మొదలు, ప్రజలు 2, దళం 3, తర్వాత ఏంది కుటుంబం. ఇది రివర్స్లో పోతుంది. రేవంత్ రెడ్డి మొదలు, కొండల రెడ్డి 2nd, తిరుపతి రెడ్డి 3rd, కృష్ణారెడ్డి 4th. ఇది రేవంత్ అంటే దేశము, కొండలంటే ప్రజలు, తిరుపతి అంటే కాంగ్రెస్, ఇంకో లాస్ట్ ఆయన ఏంది కృష్ణారెడ్డి అంటే కుటుంబమా?
లాస్ట్లో జై శ్రీకృష్ణ అంటుండు. ఆ? నీ ముఖ్యమంత్రికి బుద్ధి ఉండాలి. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత లఫంగా ఇంకోటి లేడు. అదేంటి పింకు కాండ వేసుకొని తిరగాలి ఆయన. వీళ్ళకి అక్కలు లేదు గాంధీలకి. 2018 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ లేకుంటే. ప్రతి పార్లమెంట్లో అసెంబ్లీలు అమ్ముకున్నాడు కేసీఆర్ చెప్పినట్టు. అన్ని ప్రూవ్ చేసి రాసిస్తా. ఈ టీఆర్ఎస్ వాడు పోయి ఆ టీఆర్ఎస్ దగ్గర 2 ఎకరాలు తెచ్చిడు మీకు. ఈ బీఆర్ఎస్ వాడు పోయి ఆ బీఆర్ఎస్ వాడు దగ్గర. ఈ డూప్లికేట్ బీఆర్ఎస్ వాడు మీవాడు. బీఆర్ఎస్ టికెట్ మీద నిలబడ్డోడు డూప్లికేట్ బీఆర్ఎస్ వాడు. కాంగ్రెస్ టికెట్ మీద నిలబడి గెలిచి ప్రభుత్వంలో ఉన్నాడు కదా కేబినెట్లా, అస్సలు టీఆర్ఎస్ వాడు. ఈ దొంగ పోయి ఆ దొంగ దగ్గరికి వెళ్ళి దొందు అన్నట్టు 2 ఎకరాలు తెచ్చిండు. చించిపాడేసిన నేనే. అది కేంద్రీయ విద్యాలయం సంఘటనకు పోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది మీ ఎమ్మెల్యే. ఇక మీ ఎమ్మెల్యే తోటి దోస్తాను ఇప్పుడే మొదలైంది. ఇవాళ ఈ ప్రెస్ మీట్ తోటే మొదలైంది. ఒకప్పుడు కవితతో ఉండే, ఇప్పుడు ఈయనతో మొదలైంది. బుద్ధి ఉండాలి కాంగ్రెస్ వాళ్ళకి. ఈయన తీసుకొని జీవన్ రెడ్డి గారిని పంపించేసారు బయటికి. ఇది ముమ్మాటికి మళ్ళీ బీఆర్ఎస్కి చెక్కేసేది ఇది కేసు. ముమ్మాటికి బీఆర్ఎస్కి పోయేది ఇది. ఇక మీ ఎస్పీ దగ్గరకు వస్తా. ఈ ఎస్పీకి ఫోటోలన్నీ పంపించిన వాట్సాప్లో. ఇవన్నిటికీ పర్మిషన్ ఎట్లిచ్చింది మీ డిపార్ట్మెంట్? సేమ్ చౌరస్తా, అదే చౌరస్తా కదమ్మా ఇది, తహసీల్ చౌరస్తానా ఏంది ఇది? ఎట్లిచ్చారు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే టీఆర్ఎస్ ఇస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ ఇస్తారు. నువ్వు నౌకరీ ఎడికెళ్ళి తెచ్చుకున్నావు, యాద లేదా? యాద్ చేసినా మొన్న. ఏవి మరవము, ఏది మరిచేది ఉండదు. ఈ ఎండాకాలంలో ట్రాఫిక్ కూడా తక్కువనే ఉంది. ఇప్పుడు వస్తుంది. ఇలా నిరాహార దీక్ష చేసేది. ఎస్పీ గారికి మర్యాదగా బాగానే పెట్టినా మొన్న. ఈరోజు గుర్తుంటుంది కూడా ఆయనకి జీవితాంతం. డ్యూటీ న్యూట్రల్గా చేసుకోండి, ఇంపార్షియల్గా చేసుకోండి, అయితే మర్యాద తగ్గుతుంది. ఐపీఎస్లు చదువుకొని పాస్ అయ్యి కాంగ్రెస్ పార్టీ రంగు పూసుకొనికే కాదు. ఏ లెక్కతోటి నువ్వు ఇలా పర్మిషన్ రిజెక్ట్ చేసినావు? టెంట్లు వేయనియావా? కాంగ్రెస్ వానికి ఎట్లా వేయనిచ్చినావు? బీఆర్ఎస్ వానికి ఎట్లా వేయనిచ్చినావు? ఇష్టం ఉన్నట్టు ఈడ్చేస్తారా మహిళల్ని? ఈ అన్నిటికీ ఆన్సర్ ఇవ్వాలి బిడ్డ. నువ్వు ఆగు, 4 రోజులు ఆగు. ఇవన్నిటికీ ఆన్సర్ ఇవ్వాలి. ఎట్లా రిజెక్ట్ చేసినావు? మీ డిపార్ట్మెంట్ ఇంతకుముందు ఎట్లా ఇచ్చింది? ఎట్లా టెంట్లో ఏనిచ్చింది ఇంతకుముందు? అన్నిటికీ జవాబులు ఇవ్వాల్సి వస్తుంది. మహిళల ముందు నేను నడిపించారు. నిన్న కార్యకర్తలు బలంగా కొట్లాడారు. నిన్న మొన్న 16 తారీఖు నాడు 2-3 ఆఫీస్ బేరర్లను చూసిన నేను. కార్యకర్త మా వాళ్ళు సీనియర్లని. వాళ్ళు ఉన్న కాడికి పోలీసు వాళ్ళని పిలిపించుకొని కావాలని అరెస్ట్ అయినారు. ఉద్యోగాలు పోతాయి. భారతీయ జనతా పార్టీలో సిన్సియర్గా పనిచేయండి, లేకపోతే ఇంట్లో కూర్చోండి. మిమ్మల్ని నోటి రోడ్డు మీద రాలే, స్లోగన్లు నీకు కాదు. వీడియోలు ఉన్నాయి. పిలిపించుకోర్రు పోలీసు వాళ్ళని. పిలిపించుకొని వాళ్ళతో ముచ్చట పెట్టుకుంటా స్లోగన్లు ఇచ్చుకుంటా కార్లో కూర్చుంటారు. వాళ్ళ కార్లో వాళ్ళు వీళ్ళ కోసం డోర్ తీస్తారు. ఇంకా రామచంద్రరావు గారితో మాట్లాడతారు. నిజామాబాద్ పార్లమెంట్ ఇస్ అ కాంపిటేటివ్ సెగ్మెంట్. కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయో అసెంబ్లీలో మాకు అన్ని ఓట్లు వచ్చినాయి.
ఓ 2% అటు నుంచి 2% ఇటు నుంచి లాక్కుంటే మొత్తం ఏడిటికేడి గెలుస్తాం ఇక్కడ. పార్టీకి నష్టం చేయొద్దు. మిమ్మల్ని పని చేయమని వాడు బతులాడతలేడు. సో సంజయ్ కుమార్, అరవింద్ ధర్మపురి రాజకీయం ఇప్పుడు చూస్తావు. ఇలాకెళ్ళి మేము రాజకీయం చేస్తూ రాజకీయమే చేస్తాం. రాజకీయ పార్టీలో రాజకీయమే చేస్తాం. మరి ఇంకేం చేస్తాం? రాజకీయం గొడ్డిలాడతానికి వచ్చినామా? రాజకీయాలకి కళ్ళు చూడనీకి వచ్చినామా? పేషెంట్లకి రాజకీయం చేయడానికనే వచ్చినాం. ప్రజలకు మేలు చేయాలంటే రాజకీయమే చేయాలి. మరి నీళ్ళట్టాన్ని దొంగల్ని వంగబెట్టాలంటే రాజకీయమే చేయాలి. మా తాతకి ఏదో ఏమన్నాడు, మా తాత వాళ్ళ తాతకట మా తాత కంటే ఎక్కువ ఉండేనట. అంతేనా? ఆయన కంటే నాకంటే తక్కువ ఉన్నాయట పైసలు. అంటే నాకు శాతనేటోని, నువ్వు శాతగానవి, నేనేం చేయాలి భయ్? నువ్వే ఒప్పుకుంటున్నావు. అంటే సొలు పురాణం మాట్లాడే బదులు ఇప్పటికీ చెప్తున్నా, కేంద్రీయ విద్యాలయం జాగా క్లోజ్ చేయి తొందరగా. ఇంకో వారం రోజులు ఉంది, అడ్మిషన్ చేపిస్తా నేను. అకాడమిక్ ఇయర్ పోనీయా. మర్యాదగా మంచి జాగా ఇచ్చేయి. లేకపోతే జగిత్యాల్ ప్రజలకు 2 సంవత్సరాలు లేట్ అవుతుండొచ్చు, కానీ మాత్రం మంచి జాగాలనే వస్తుంది. అది నా మాట. 1 సంవత్సరం లేట్ అయినా బెటర్ లేట్ దెన్ ఎవరు అంటారు. ఓ 2 సంవత్సరాలు లేట్ అయినా అది బ్రహ్మాండమైన జాగాలనే రావాలి. అటువంటి ఇన్స్టిట్యూషన్ మీ సొలుగానికి ముఖ్యమంత్రికి రూపాయి లేదు. ఈయన కేంద్రీయ విద్యాలయాన్ని అడుగుతున్నాడు. ఇది మోకాళ్ళ కూడా లేనట్టుంది. మొన్న వీడియోలో మోకాలు ఉన్నది అనుకున్నా, అరికాళ్ళకి వెళ్ళి జారిపోయింది అది బుర్రా. కేంద్రీయ విద్యాలయానికి డబ్బులు కోకొల్లలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం లేకుంటే మీరు బిచ్చగాళ్ళు అవుతారు, మీ ముఖ్యమంత్రి, మీ కేబినెట్. వీళ్ళంతా బీఆర్ఎస్లా పుట్టి పెరిగిన వాళ్ళంతా బాయిలు ఉంటారు, అంతే బాయిల కప్పల లెక్క. కేసీఆర్ గదే బాయి కనబడుతుంది, అందులోనే ఉరుకుంటుంటారు. బయటికి వస్తే ప్రపంచంలో మీకు భారతీయ జనతా నేషనల్ పార్టీ సముద్రాలు ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ వ్యవహారం ఐడియా లేదు, మను లేదు. చెప్పండి కదా. దాన్ని కూడా చెప్పినాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇవాళటి వరకు ఉన్న కేంద్రీయ విద్యాలయాలన్నీ కలిపి నడిచేవి 48-49% ఈ కేటగిరీలు. కేటగిరీ 1, 2, 3, 4 ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, దెన్ ఈ కాంట్రాక్ట్ బేసిస్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఇవన్నీ దాదాపు సగం ఉన్నాయి. ఇవి ఇందులో హైదరాబాద్ జోన్ ఉంటుంది, అక్కడ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు. జగిత్యాలకు వస్తున్న సగానికంటే ఎక్కువ సామాన్యులకు వస్తాయి సీట్లు. సిబిఎస్ఈ సిలబస్, మంచి చదువు, ఒక ప్లానింగ్ తోటి నవోదయ తీసుకొచ్చినాము. జగిత్యాల కొత్త జిల్లాకి కేంద్రీయ విద్యాలయం తెచ్చినాము. కొరుట్లలో నవోదయ పెట్టినాము. ఆడ పనులు స్టార్ట్ అయిపోయినాయి, ల్యాండ్ వచ్చేసింది, కిరాయి బిల్డింగ్లో చదువు 1 year అయిపోయింది. మొన్న ఈ మధ్య నేను యానివర్సరీకి పోయేసిన, ఈడ జాగా లేదు, కిరాయి బిల్డింగ్ లేదు, చదువు లేదు, సంధ్య లేదు. ఇలా ముఖ్యమంత్రి లెక్క. ఇలా ముఖ్యమంత్రి ఓ డైలాగ్ దే మేరకు సుబह का पेपर है वो बुलेट ట్రైన్ల మీద బుల్లెట్ ట్రైన్లు తెచ్చినా అని పొంగనాలు కొట్టాడు బస్. ఆ జర్నలిస్టు ఆయన నాకు తెలిసిన ఆయన్ని, ఆయన ఎందుకు అడగలేదు? భయపడ్డాడేమో, ముఖ్యమంత్రిని అడుగుతామని అంటాడేమో. బుల్లెట్ ట్రైను 3 బుల్లెట్ ట్రైన్లు తెచ్చినా అన్నాడు. 2020లో ఫస్ట్ డ్రాఫ్ట్ ఆఫ్ నేషనల్ రైల్ ప్లాన్ వాజ్ రిలీజ్డ్ ఇన్ 2020. అప్పటికి నీకు రాజకీయం అర్థమైతలేదు. జిహెచ్ఎంసీ ఓడిపోయినావు, దుబ్బాకు ఓడిపోయినావు. నెక్స్ట్ ఇయర్ 2021లో ఫైనల్ రిపోర్ట్ వాజ్ రిలీజ్డ్. అప్పటికి హుజురాబాద్ ఓడిపోయినావు.
ఓడిపోడు కాదు, డిపాజిట్లు వీగినాయి. 3 కారిడోర్లు తెలంగాణకి నరేంద్ర మోడీ గారు ఇచ్చిండ్రు. హైదరాబాద్ తెలంగాణ అన్ని డైరెక్షన్లకు వెళ్ళి హైదరాబాద్కి వస్తున్నాయి ఈ రైళ్లు. మోడీ గారు 2021లో ఫైనల్ చేశారు. ఈయన ఏం బిక్తున్నా అప్పుడు, ఈయన ముఖ్యమంత్రి మంత్రి సొలగాడు నేను తెచ్చినా అని చెప్తున్నాడు. పోయి ఎట్లా తెచ్చినావు? తొండలు దొరకొట్టినట్టు తెచ్చినావా? తొండల్ని బుల్లెట్ ట్రైన్ అనుకున్నాడు, బుల్లెట్ ట్రైన్ని తొండలు అనుకున్నాడు. రేవంత్ సిటీ పాపులేషన్ 10 లక్షల కంటే ఎక్కువ ఉండాలి. డిస్టెన్స్ ఇప్పుడు బెంగళూరు హైదరాబాద్ ఉంది, బెంగళూరు హైదరాబాదు డిస్టెన్స్ 300 నుంచి 700 మధ్యలో ఉండాలి కిలోమీటర్లు. హైదరాబాద్ జీడిపి బెంగళూరు జీడిపి బట్టి ఉంటుంది. ఎంత కంజెషన్ ఉంది ట్రాఫిక్లో ఈ 2 పట్టణాల మధ్యలో, ఎయిర్ కానీ రైలు కానీ రోడ్ కానీ దాని మీద స్టడీ ఉంటుంది. ప్యాసింజర్ ఫ్లో ఈ 2 సిటీల మధ్యలో ట్రాఫిక్ ఎంత ఉంటుంది. అందులో రైళ్లల్లో ఏసీ ప్రయాణం ఎందరు చేస్తున్నారు? 50% కంటే ఎక్కువ ప్రయాణం చేసేటోళ్ళు ఈ సెక్టర్లు ఇవి. కారిడోర్స్ హ్యావింగ్ ఏసీ ప్యాసింజర్ షేర్ ఆఫ్ మోర్ దెన్ 50% వేర్ ఐడెంటిఫైడ్. ఇదంతా ఐడియా ఉన్నది ఈయనకి. నేను తెచ్చినా అని పొంగనాలు కొట్టడు తప్ప. ఆల్టర్నేట్ అంటే ల్యాండ్ ఇవ్వగానే కేంద్రీయ విద్యాలయం సంఘటనకి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసిన మరుక్షణం రెంటెడ్ ప్రెమిసెస్ పర్మిషన్ వస్తుంది. వాళ్ళు ఫండ్ శాంక్షన్ చేస్తారు, వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈ నవోదయాలు కాగానే కేంద్రీయ విద్యాలయం నవోదయాలు 2 మా దగ్గర నిజామాబాద్లో జగరన్పల్లి మండల్లో, ఇక్కడ కోరుట్లలో 2 వర్కులు స్టార్ట్ అయిపోయినాయి. ఆ ల్యాండ్ ఎప్పుడో ఇచ్చేసిండ్రు. ఈయనకి ఇంట్రెస్ట్ లేదు. ఈయనకి ఇంట్రెస్ట్ ఎన్నో ఉంది. ఆయన జాగాలు పెంచుకోవాలన్నా, చుట్టాల జాగాలు పెంచుకోవాలను, బీజేపీకి పేరు రావద్దను, ఇటువంటి పనికిమాలిన చెత్త ఈగో వల్ల జగిత్యాల్ జిల్లాలో ప్రత్యేకంగా జగిత్యాల్ పట్టణము చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పిల్లలకి ఎనలేని అన్యాయం చేస్తున్నాడు ఈయన. మరి ఆయననే పీకనివ్వండి మరి కాంగ్రెస్. ఆ ముఖ్యమంత్రిగా మంత్రికి బుద్ధి ఉండాలి కదా, 2 ఎకరాలు ఇస్తుంది కేంద్రీయ విద్యాలయం. ఆ ముఖ్యమంత్రికి తెలుసు, ఆ మంత్రికి తెలుసు. ఇరిగేషన్ మంత్రి ఇస్తారా అనండి ల్యాండ్ ఇచ్చేది ఇరిగేషన్ మంత్రి పనే? చెప్పండి. ఎంత పూలు పెడుతుందండి జగిత్యాల ప్రజలకి. ల్యాండ్ రాకంటే ముందు 200 కోట్లు శాంక్షన్ అయినాయట. ల్యాండ్ తెలియకంటే ఎక్కడ ల్యాండ్ అన్నది ముందు కాంట్రాక్టర్ టెండర్లు ఫైనల్ అయిపోయి, కాంట్రాక్టర్ ఈయన చుట్టూ తిరుగుతుందట. ఏడనుందా ప్రపంచంలో? తెలంగాణ వచ్చినప్పటి నుంచి రాజకీయ నాయకులు మాట్లాడి పార్టీ మీద మొదటించుకుంటామని ప్రజల కొన్ని వర్గాలకు అసంతృప్తున్నారు. భవిష్యత్తులో ఏమన్నా మీరు సూచన చేస్తారు? ఎట్లా మాట్లాడే భాష? కేసీఆర్ వేయండి కదా, కేసీఆర్ వెళ్ళిపోయాడు. తర్వాత అదే కంటిన్యూ అయింది భాష. ఎట్లా ఎవరు మాట్లాడారు? చాలా మంది అది తెలియదు, మాకు తెలియదు. దుర్భాషలు మాకు అలవాటు లేదు, బూతులు మాకు అస్సలకి అలవాటు లేదు. ఇంతో అంత తిట్టినామంటే కేసీఆర్ టైంలో తిట్టినాము. అప్పుడు కూడా నేను బూతులేం తిట్టలే. ఒకసారి ఏమో మహిళను ఓడగొట్టినోడిని, హై ప్రొఫైల్ మహిళని. రెండోసారి చాలా పెద్ద నాయకుడిని ఓడగొట్టినోడిని, రెస్పెక్ట్ఫుల్ నాయకుడిని ఓడగొట్టినోడు. ఇక్కడ నోరు జారలేదే. నోరు జారితే మీరు ఊరుకుంటారా? మీ ఛానల్ ఈ కెమెరాలు ఊరుకుంటాయా? గవి అన్ని కేసీఆర్ వ్యతిరేకంగా అవి వాడలేదనుకోండి. మీరే మళ్ళా ఎందుకు వాడలేదని మీరే అంటారు నన్ను. నువ్వు నేను బొంద పెట్ట నీ తలపండు వలగా అన్నది తెలంగాణ యాసనే. పోయినాయి, తలపండు వలిగిపోయింది, ఆ ఫామ్ హౌస్ వేయండి అయిపోయింది. అన్నే ఉన్నాడు. ఇప్పుడేమంటలేమే, మా అంటే తొండాలంటున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి,
కృష్ణారెడ్డి, తొండల్ రెడ్డి. ఇంతే అంటున్నాం, దీనికంటే ఎక్కువ అంటున్నాం. నన్ను గుండె అంటే నేను పొట్టోడా అంటున్నా. ఆ పొట్టోడా కూడా బంద్ చేసి మధ్య చోటు అంటున్నా, చోటా భీమ్. చెప్పు ఇంకేమన్నా. రాజకీయాలలో నైతిక విలువల గురించి అయ్యి వచ్చి జగిత్యాల ఎమ్మెల్యే దగ్గర నేర్చుకోవాలి ఇక మేము. స్టేట్ ఆఫ్ సెంట్రల్ ఏది నైతిక విలువల భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకేడా లేవు. మేము ఎమ్మెల్యేలను తీసుకోలేదంటే రిజైన్ చేయించి ఎలక్షన్లకు పంపించి తీసుకున్నాం. రాజకీయ అవినీతి గురించి ఎలక్షన్ డబ్బుల గురించి దాని గురించి ఏడా? వచ్చినాయి కదా. ఎన్నికల డబ్బులు మేము స్టేట్ వైడ్ మొత్తం మిస్యూజ్ అయ్యేది వచ్చింది కదా. అందుకే 1 నేషన్ 1 ఎలక్షన్ పెట్టేస్తున్నాం కదా. ఎక్కువ అవన్నీ బంద్ కావాలని 1 నేషన్ 1 ఎలక్షన్ పెడుతున్నాం. ఒకటేసారి 5 ఏళ్ల కోసం ఖతమవుతుంది పని. నేను కోరుట్లలో అంత పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసిన. నా వయసులో రాజకీయం చేసేటోడు వాడన్నా అంత ధైర్యం చేస్తాడా? నేను చేసినా కదా. ఎందుకు చేసినా? ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేద్దామని చేసిన. అవన్నీ మీరు హైలైట్ చేయండి. ఎందుకు చేసినా మీరు? ఇలాంటి వరకు ఏ పేపర్ మనది? ఈనాడు కదా. ఐ రెస్పెక్ట్ యూ. హైలైట్ చేయండి. ఒక యువకుడు ఒకసారి ఎంపీ అయినప్పటికీ ఫస్ట్ టైం అసెంబ్లీ నిలబడుతున్నాడు. అవతలోడు పైసలు పంచుతున్నా నా దగ్గర పైసలు నేనేం చెప్తలేను, మీ ఎమ్మెల్యేనే చెప్పాడు కదా మస్తున్నాయని. ఆయన పంచలేదు. ఎందుకు పంచలేదు? దాన్ని ఈనాడు క్యారీ చేయండి. మీరు క్యారీ చేస్తే 100 మంది క్యాండిడేట్లు దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. మాటి క్యారీ చేయండి. మీకు తెలుసు, నాకు తెలుసు, కొరట్ల మెట్పల్లి అందరికీ తెలుసు. నేను కావాలంటే ఆ రోజు ఎలక్షన్ గెలుస్తుంటే ఏం చేయగలుగుతాము, ఏమి కావాలని చేస్తలేము. మళ్ళీ పార్లమెంట్ చూపించినాం కదా. పైసలు వంచలే నాయన, నవ్వుతాను. ఇంకా బాస్ కేంద్రీయ విద్యాలయం వాళ్ళకు గైడ్ లైన్స్ ఉంటాయి. ఈయన ప్రపోజ్ చేసినవి దానికి తగ్గట్టు ఉంటే తీసుకుంటారు, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ 2 ఎకరాలు ఇచ్చి 2 ఎకరాలు అయితే రిజెక్ట్ చేస్తారు. నిజామాబాద్ కార్పొరేషన్లో 8 ఎకరాలు ఉంది. నిజామాబాద్ కార్పొరేషన్ కంటే పెద్ద అనేది. ఇక్కడ 10 ఎకరాలు ఇచ్చేయచ్చు కదా. ఈయనకి ప్రజల మీద లేదు. ఎంతసేపు సొంత ఆస్తులు పెంచుకోవాలి, పైసలు సంపాదించుకోవాలి, పార్టీలు మారి కాంట్రాక్టర్ల డబ్బులు రిలీజ్ చేయించుకోవాలి, అలా చుట్టాలి. వీటి కోసం మారినాడు. నిజంగా చెప్తున్నా కదా, జీవన్ రెడ్డి గారికి నేను ఓపెన్గా చెప్పేస్తా. నేను జీవన్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసినాం, సంబంధించిన కామన్ ఫ్రెండ్ ద్వారా, రాకండి అంకుల్ ఇటు నిజామాబాద్లో, మీరు గెలవరు, మిమ్మల్ని ఈ వయసులో ఓడగొట్టేది నాకు ఇష్టం లేదు అని. ఇక ఆయన వచ్చింది, ఏం చేయాలి ఇప్పుడు? అంత పెద్ద మనిషిని బాధ పెట్టేది నాకు లేకుండే, ఈయన ఏబట్టి బాధపడుతుంటే నాకు బాధ అయింది. ఇంకా థ్యాంక్ యూ. అది నేను ఆల్రెడీ అశ్విని వైష్ణవ్ గారు పంపించినాను, వాళ్ళ కన్సిడరేషన్లో ఉంది. ఏదట రైల్వే స్టేషన్ ఏంటి? ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చేయండి, నేను ఫార్వర్డ్ చేస్తాను.